ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రకరణ గ్రంథంగా మనకు అందిస్తూ ఉన్నటువంటి వివిక్త చూడామణిలో మనం ఇది వరకు త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకున్నాం. త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేవి తెలుసుకుంటూ దీంట్లో రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుని విశుద్ధ సత్వస్య గుణాహ, విశుద్ధ సత్వగుణం అంటే శుద్ధ సత్వగుణం యొక్క గుణాలు ఏవేవి? ప్రసాదము అంటే ప్రసన్నంగా ఉండడం, ఆత్మానుభూతి స్వాత్మానుభూతి, పరమ ప్రశాంతి అంటే శాంతితో ఉండడం, అంటే ఇంద్రియ వ్యాపారాలు లేకుండా ఉండడం, సమస్త ఇంద్రియాలు ప్రసన్నమైపోవడం, తృప్తి ప్రహర్షం, వీటితో పాటు పరమాత్మ యందు నిష్ఠ అని చెప్పి అనుకున్నాం. ఈ ఈ రెండిట్లో తృప్తి ప్రహర్ష అనేటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తృప్తిగా ఉండడం, శాంతిగా ఉండడం, ఏకాగ్రతతో ఉండడం, వీటినన్నిటినీ సంప్రజ్ఞాత సమాధి అని అంటారు. పరమాత్మ యందు నిష్ఠ కలిగి ఉండడం అసంప్రజ్ఞాత సమాధి. అంటే ఎక్కడ కేవలం సత్వగుణం ఉంది, వేరే వ్యాపారం ఏమి లేకుండా ఉండి, వేరే ఆలోచన ఏమి లేకుండా ఉంది, కేవల సత్వగుణం, భగవంతుని యందు నిష్ఠ. ఈ కేవల సత్వగుణం కలిగి ఉండి భగవంతుని యందు తాదాత్మ్య సంబంధం లేకపోతే అప్పుడు అది అసంప్రజ్ఞాత సమాధి అవుతుంది. భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి అదే సంప్రజ్ఞాత సమాధి అవుతుంది. భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి నిష్ఠ కలిగి ఉండి ఆ పరబ్రహ్మమే తాను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి ఉండాలి, జ్ఞానం కాదు. ఆ స్థితి ఉంటే అది అసంప్రజ్ఞాత సమాధి. అంటే సమాధి అంటే బుద్ధి సమతా స్థితిలో ఉండడం. ఏ బుద్ధి ఏదో ఒక విషయం మీద కదా సమతా స్థితిలో ఉంటుంది అంటే సంప్రజ్ఞాత సమాధి అని చెప్పాను. సంప్రజ్ఞాతం అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే తెలుసుకొని ఉండడం. సంప్రజ్ఞాతం అంటే పూర్తిగా తెలుసుకొని ఉండి ఆ విషయం మీద నిష్ఠ కలిగి ఉండడం సంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధిలో అది కూడా లేకుండా ఉండడం అంటే ఏమర్థం? ఏ ప్రాపంచికమైనటువంటి జ్ఞానమంతా నీకు తెలియబడిందో పరబ్రహ్మంతా, ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మ స్వరూపం అని, నేను కూడా పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవడం సంప్రజ్ఞాత సమాధి. ఇప్పుడు ఆ తెలివి కూడా లయమైపోవడం అసంప్రజ్ఞాత సమాధి. నేను వేరుగా ఉండాలన్నప్పుడు కదా నాకు శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది.
ఆ వేరుగా లేదనుకున్నప్పుడు దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అని అన్నారు. అప్పుడు ఏమవుతుంది? సదానంద రసం సంవృత్యతి. సదానంద రసం అంటే ఆనంద రసం అనేది దేని వల్ల వస్తుంది? సత్వగుణం వల్ల వస్తుంది. ఆ సత్వగుణంలో కదలికలు లేకుండా శాశ్వతంగా ఉండిపోతే అది సదానంద రసం అయిపోతుంది. దానికే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ వ్యవహారం ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే అసంప్రజ్ఞాత సమాధి ఉంటుందో అప్పుడు వ్యవహారం ఉండదు. అంటే బోధ కూడా ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పాఠం చెప్పేది కూడా ఉండదు, ఉపన్యాసం కూడా ఉండదు, ఏమి ఉండదు. అది ఉంది అంటే అది సంప్రజ్ఞాత సమాధి. అది కూడా లేదు అంటే అసంప్రజ్ఞాత సమాధి. అప్పుడు శిష్యుల పరిస్థితి ఎట్లా అంటే జస్ట్ చూడటం వల్ల, మనం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారే ఆ విధంగా అలా చూస్తూ ఉంటే, ఆ సన్నిధిలో కూర్చొని ఉంటే వాళ్ళ సంశయాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అది అసంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి మహాత్ముల దగ్గర కూర్చుంటే చాలు, అంతే. మిగతా ఏం అవసరం లేదు. ప్రశ్న వేయాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి, సమాధానాలు వచ్చేస్తూ ఉంటాయి. సమాధానం ఉండేటప్పుడు ప్రశ్న అవసరమే ఉంది, సమాధానం లేనప్పుడు కదా ప్రశ్న అవసరం. కాబట్టి సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఇక్కడ ఆ విధమైనటువంటి వాడిని ఏమంటాం? గుణాతీతుడు అని అంటాం. గుణాతీతుడైనటువంటి వాడే అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటాడు. ఆ గుణాతీతుడైనటువంటి వాని లక్షణాలు ఏమిటి అనేది మనం భగవద్గీత ద్వారా ఇప్పుడు తెలుసుకుంటాం. ఆ దానికి భగవద్గీత 14వ అధ్యాయం 21వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు, కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో హిమాచార కథం చేతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ప్రభు పరమేశ్వర భగవాన్, ఈ ఏతాన్ స్త్రీన్ గుణాన్ అతీత, ఈ 3 గుణాలను అతిక్రమించినటువంటి వాడు, అతీతుడైనటువంటి వాడు. కైలింగై భవతి, ఏ లక్షణాలతో ఉంటాడు అంటే, ఒకరిని గుర్తుపట్టాలి అని అంటే ఏముండాలి? దానికి లింగం ఉండాలి, గుర్తు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. మనం ఇంతకు ముందు ఏదో ఒక దాన్ని చూసాం, దాన్ని ఆధారం చేసుకొని కొత్త దాన్ని గుర్తుపడతాం. అంటే గవయ మృగము అని ఒక మృగం ఉంది. అయ్యా గవయ మృగం తెలుసా మీకు అని అంటారంట. నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అని. మరి ఎట్లుంటుంది అదంటే, అది అచ్చం ఎద్దులాగే ఉంటుంది, కాకపోతే దానికి గంగడోలకం ఇంకొంచెం పెద్దదిగా ఉంటుంది అని చెప్పి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏ జంతు ప్రదర్శనశాలకో లేదంటే అడవిలోకో వెళ్ళాం, అక్కడ ఒక మృగం కనిపించింది. అది ఎద్దులాగే ఉంది కానీ ఎద్దులాగా అనిపించడం లేదు, ఇంకేదో డిఫరెంట్ గా ఉంది. దాని గంగడోల వైపు చూసాం, అది పెద్దదిగా ఉంది. అప్పుడు వెంటనే మనం గుర్తుపట్టాం, ఇది ఎద్దు లాంటిదే గాని ఎద్దు కాదు. దీనికి ఇది వరకు చెప్పినటువంటి ఆ లక్షణం ఉన్నటువంటి కారణం చేత ఇది గవయ మృగము అని అనుకున్నాం. అంటే ఒకదాన్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలా? ఇంకొక లక్షణం తెలిసి ఉండాలి. అదేవిధంగా త్రిగుణాతీతుణ్ణి గుర్తుపట్టాలంటే త్రిగుణాల లక్షణాలు తెలిసి ఉండాలి. త్రిగుణాల లక్షణాలు ఏమేమి ఉంటాయో అవి లేనటువంటి వాడు కదా త్రిగుణాతీతుడు. అందుకని ఇది వరకు ఈ లక్షణాలు ఏవైతే చెప్పారో
వాటి గురించి మళ్ళీ ప్రశ్నించి ఈ త్రిగుణాతీతుడు అనేటువంటి వాడు ఎట్లుంటాడు అని చెప్పని తర్వాత హిమాచార హిమాచార ఆచారం అంటే అతని లోక వ్యవహారం ఎట్లుంటుంది, ఏ పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు అంటే ఎలా ఉంటాడు అనేది అతనికి సంబంధించినటువంటి విషయం. ఎవరికి? త్రిగుణాతీతునికి సంబంధించినటువంటి విషయం. రెండోది మనం నిన్ననే అనుకున్నాం, అంటే ఒక వ్యక్తి అన్నప్పుడు ఎలా నిర్వచనం చెప్పాలంటే వ్యక్తి అంతర్గత స్థితి, వ్యక్తి బాహ్య వ్యవహార స్థితి, ఈ రెండింటిని కలిపి చెప్పాలా. ఇతరులతో ఎలా ఉంటాడో తనకు తాను ఎలా ఉంటాడు. అందుకని ఏం చెప్పాడు, మొదట కైర్లింగైకి భవతి, ఎలా ఉంటాడు, ఏ లక్షణాలతో ఉంటాడు. తర్వాత రెండోది అతని లోకంతో ఎట్లా ఉంటాడు, తనకు తాను ఎలా ఉంటాడు, లోకంతో ఎట్లా ఉంటాడు. సరే, ఈ రెండు చెప్తే సరిపోదు. త్రిగుణాతీతుడు అయ్యేదానికి ఉపాయం ఏమిటి? కథం చ ఏతాం త్రిగుణాన్ అతివర్తతే, ఇది సాధ్యమయ్యేదేనా అందరికీ? త్రిగుణాతీతుడు కావడం సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది అని అంటున్నారు కాబట్టి ఎలాంటి సాధన చేయాలి? అది సాధ్యము అన్నప్పుడు దానికి ఒక సాధన ఉండాలి కదా. అందువల్ల ఎలాంటి సాధన చేయాలి, దానికి ఉపాయం ఏమిటి అని అర్జునులు వారు ప్రశ్నించాడు శ్రీకృష్ణ పరమాత్మని. ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, పరమాత్మ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమే పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ నా నివృత్తాని కాంక్షతి. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ, పాండవ కుమారుడైనటువంటి అర్జున, ప్రకాశం ప్రవృత్తి మోహం, ప్రకాశం ప్రవృత్తి మోహం, ఈ మూడు గుణాల లక్షణాలు చెప్తున్నాను. ఒకటి ప్రకాశం అంటే నిత్యం చేతనత్వంతో ప్రకాశిస్తూ ఉండడం. ఇదే లక్షణం? సత్వగుణ లక్షణం. అలసట లేకుండా చేతనత్వంతో నిరంతరం ఆనందంగా ఉండడం, ఇది ప్రకాశం. రెండోది ఏమిటి? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ఏదో పని చేస్తూ ఉండడం, ఇది రజోగుణ కార్యం. ప్రకాశం చేతనత్వంతో ఉండడం, ప్రవృత్తి అంటే ఇప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం, పనిలో నిమగ్నమై ఉండడం. మూడోది మోహం. మోహం అంటే విపరీతమైనటువంటి ఆకాంక్ష కలిగి ఉండడం, ఆసక్తి కలిగి ఉండడం. భోజనం మీద ఆసక్తి, నిద్ర మీద ఆసక్తి, ఏదేదో కోరికలు ఉండడం, ఇట్లా ఈ మూడు ఏమిటి? ప్రకాశం సత్వగుణ సంబంధమైనది, ప్రవృత్తి రజోగుణ సంబంధమైనది, మోహం తమో గుణ సంబంధమైనది. ఇవి సంప్రవృత్తాని నద్వేష్టి. సంప్రవృత్తాని అవి ఏర్పడినప్పుడు, అంటే ప్రకాశం ఏర్పడుతూ ఉంటుంది, ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది, మోహము కలుగుతూ ఉంటుంది. సహజంగా వచ్చినప్పుడు నద్వేష్టి వాటిని ద్వేషించడు. ఎందుకు? ద్వేషిస్తే అది రజోగుణ కార్యం అవుతుంది.
తనలో కలుగుతూ ఉంటుంది, ప్రకాశంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ప్రవృత్తి ఏర్పడుతుంది, అంటే ఏదో పని చేయాల్సి వస్తుంది, ప్రశాంతంగా పని చేస్తూ ఉంటాడు, దాన్ని పట్టించుకోడు. మోహం ఏర్పడుతుంది, దాన్ని కూడా చూస్తూ ఉంటాడు. ద్వేషించడు, చిచ్చి నాకు ఇట్లా కలిగింది ఏమిటి, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇది అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, నేను వాతలు పెట్టుకుంటాను, నిప్పులో దూకుతాను, నా ద్వేష్టి. లేదా అతను చూడు అట్లాంటి పని చేస్తున్నాడు, ఇతని వ్యామోహం ఎక్కువ. నా ద్వేష్టి ఎవరిని ద్వేషించడు, తాను తనను తాను ద్వేషించుకోడు, నా ద్వేష్టి. తరువాత నా నివృత్తాని కాంక్షతి, నా నివృత్తాని కాంక్షతి. ఇప్పుడు ఇవి నివృత్తమైన అనుకో, లేకుండా పోయింది, అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, నాకు ఆ స్థితి కలిగితే బాగుంది, ఈ స్థితి, ఇది కూడా కోరుకోడు. నా ద్వేష్టి, నా కాంక్ష, దేన్ని ద్వేషించేది లేదు, దేన్ని కోరుకుండేది లేదు. అంటే సాధారణంగా దేన్ని పోగొట్టుకోవాలనుకుంటాడు ఎవడైనా, ఉన్నదాన్ని పోగొట్టుకోవాలి. దేన్ని కోరుకుంటాడు, లేని దాన్ని కోరు. మీకు ఉంటే పోవాలి, లేకపోతే రావాలి. ఉంటే పోవాలనుకోవడం ద్వేషం, లేకపోతే రావాలనుకోవడం మోహం, రాగం. అంటే రాగద్వేషాతీతుడుగా ఉంటాడు అని దాని అర్థం. అంటే రాగము ద్వేషం ఏర్పడడానికి త్రిగుణాలే కారణం. కాబట్టి ఈ త్రిగుణాల యొక్క కార్యరూపము ఎక్కడ మొదలవుతుంది, అంతఃకరణంలో మొదలవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం చెబుతున్నదంతా కూడా అంతఃకరణం గురించే చెప్తూ ఉన్నాడు. ప్రకాశం ఏర్పడినా, ప్రవృత్తి ఏర్పడినా, మోహం ఏర్పడినా, ఇవంతా ఎక్కడ ఏర్పడుతుంది, అంతఃకరణంలో ఏర్పడుతుంది. కాబట్టి గుణాతీతుడు కావాలంటే దేని మీద నిఘా ఉండాలంటే అంతఃకరణం మీద నిఘా ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అంతఃకరణానికి, ఈ అంతఃకరణంలో పుట్టేటువంటి త్రిగుణాలు, వాటి కార్యాలు, ఆ కార్యాలు ఏమిటి, ప్రకాశ, ప్రవృత్తి, మోహం. ప్రకాశము, ప్రవృత్తి, మోహం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటి గుణాలు ప్రకాశం, ప్రవృత్తి, మోహం. వీటికి అతీతంగా ఉండడం. అవి ప్రకటితమైనాయి, దాన్ని ద్వేషించడం. అప్రకటితంగా ఉండాయి, కావాలని అనుకోడు. ఇది వ్రతాన్ని. అంటే ఇది తండ్రి ఉండాలి, లేదా తల్లిదండ్రులు ఉండాలి, వాళ్ళకో బిడ్డ ఉన్నాడు. వాళ్ళు ఏం కోరుకుంటారు, ఈ బిడ్డ మనకేదో చేయాలని కోరుకుంటారు. ఆ బిడ్డ ఏం కోరుకుంటాడు, తల్లిదండ్రులు ఏదో మనకు చేయాలని కోరుకుంటాడు. అంటే అక్కడ ఏముంది, కోరిక ఉంది. ఆ కోరిక గుణం వల్ల వచ్చినటువంటిది. ఏం కోరుకుంటారో దానికి సంబంధించినటువంటి గుణం ఉంటుంది. ఇప్పుడు తల్లి నిద్రపోవాలని కోరుకుంటాంది బిడ్డని, అప్పుడు దేనికి సంబంధించిన కోరికది, తమో గుణానికి సంబంధించిన కోరిక. వీడు ఆడుకోవాలని కోరుకుంటుంది, అప్పుడు ప్రవృత్తికి సంబంధించినటువంటి, అంటే రజోగుణానికి సంబంధించినటువంటి కోరిక. వీడు ఊరికే ఉండాలి ప్రశాంతంగా అని కోరుకుంటాంది, ఇది ప్రకాశానికి సంబంధించినటువంటి కోరిక. అంటే ఈ కోరికలన్నీ ఎవరికి పుడుతున్నాయి, తల్లికి పుట్టినాయి. ఎవరు చేయాలి, బిడ్డ చేయాలి. ఇప్పుడు చేశాడు అని అంటే నా బిడ్డ మంచివాడు అని రాగం ఏర్పడుతుంది. చేయలేదు అని అంటే వీడు నేను చెప్పిన మాట వినడం లేదని ద్వేషం ఏర్పడుతుంది. అంటే రాగద్వేషాలు పుట్టడానికి కారణం ఏమిటి అంటే అంతఃకరణమే కారణం, మన ఆలోచనలే కారణం. ఈ రాగద్వేషాల వల్లనే కదా సమస్త దుఃఖాలు పుడుతూ ఉన్నాయి. కాబట్టి దుఃఖానికి బీజం ఎక్కడుంది అంటే అంతఃకరణంలో ఉంది. ఆ బీజం ఏర్పడడానికి కారణం ఏమిటంటే త్రిగుణాలు.
ఈ త్రిగుణాల యొక్క కారణం చేతనే లోకములో సమస్తమైనటువంటి రాగద్వేషాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ త్రిగుణాలు ఎక్కడ ఉంటాయి అంటే అంతఃకరణంలో ఉంటాయి. అంతఃకరణం అనేది ఒక అధికరణం, చోటు, నివాస స్థలం, ఇల్లు. దేనికి? ప్రకాశ ప్రవృత్తి మోహాలకు ఇల్లు అంతఃకరణము. దాని నుంచి రాగద్వేషాలు ప్రకటితమవుతూ ఉంటాయి. ఇప్పుడు గుణాతీతుడనేవాడు ఈ రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. పిల్లవాడు చెప్పిన పని చేశాడు, వాడి మీద ప్రత్యేకమైనటువంటి భావనేమి తల్లికి ఏర్పడదు. చెప్పిన పని చేయలేదు, అప్పుడు ప్రత్యేకమైన ద్వేషం ఏమి ఏర్పడదు. అది గుణాతీత స్థితి. కాబట్టి అప్పుడు ఎలా ఉంటాడు అంటే ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడని అల్టిమేట్ గా చెప్పడం. ఒకే స్థితిలో ఉంటాడు. దానికి ఇంకొంచెం వివరణ ఇస్తూ ఉన్నాం. ఏమిటంటే ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఇప్పుడు ఎవడైతే ఉదాసీనవదాసీన, ఉదాసీనుడుగా ఉంటాడు. ఉదాసీనుడు అంటే ఈ ప్రకాశ ప్రవృత్తి మోహాలకు లోను కానటువంటి వాడు. లోను కాలేదు అంటే అర్థం ఏంటి? పైన ఉంటాడని అర్థం. అంటే సాక్షిగా ఉండేవాడని అర్థం. ఇవి ఉండవని కాదు, సాక్షిగా ఉంటాడు. అందుకే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? అది ప్రవృత్తి అయినప్పుడు సంప్రవృత్త నద్వేష్టి, ప్రవృత్తం కానప్పుడు నకాంక్షతి అని చెప్పాను. ఆ నద్వేష్టి నకాంక్షతి అనేది మనకు ముఖ్యమైనటువంటి. నద్వేష్టి నకాంక్షతి అనే స్థితి వచ్చిందంటే అప్పుడేమని అర్థం? ఉదాసీనం అని అర్థం. అంటే ఉదాసీనుడిగా ఉండాలి అనేది ముందు చెప్పకుండా ముందు దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఉదాసీనుడిగా ఉంటాడు అని చెప్పి అన్నాడు. ముందు నద్వేష్టి నకాంక్షతి అనేది అర్థమైందంటే దట్ ఇంప్లైస్ ఉదాసీన అని అర్థం. ఎవడు ద్వేషించడో, ఎవడు కోరుకోడో వాడు ఉదాసీనుడు. అయిపోయింది కదా. కాబట్టి ఉదాసీన ఆసీన గుణై నా విచాల్యతే, గుణై నా విచాల్యతే. గుణాల చేత అతను న విచాల్యతే, చెలింపబడడు. అంటే ఏమర్థం? నద్వేష్టి నకాంక్ష. అతను సాక్షిగా ఉన్నాడు అంటే ఇక్కడ ఉండేటువంటి గుణాల వల్ల అతనికి ప్రభావం ఏమి ఉండదు. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం కింద 10 కుండలు పెట్టాము, 10 కుండల్లో నీళ్లు పోసాము. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క రంగుని కలుపుతూ వచ్చాము. ఇప్పుడు ఎర్రగా ఉండేటువంటి కుండలో చంద్రుడు ప్రతిబింబించాడు. ఎలా కనిపిస్తున్నాడు? ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆకుపచ్చ రంగులో ఆకుపచ్చ చంద్రుడుగా కనిపించాడు. పసుపు పచ్చ రంగులో పసుపు పచ్చ రంగుగా కనిపించాడు. అంటే ఎందుకు అలా కనిపించాడు అంటే ఆ రంగుతో అక్కడ సంయోగం ఏర్పడింది. సంయోగం ఏర్పడినటువంటి కారణం చేత ఆ రంగులో కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదో దృష్టి ఉండేటువంటి మనం, అంటే కొండ వైపు చూసేటువంటి, కిందికి చూసేటువంటి మనం చంద్రుడు ఎర్రగా ఉండును, చంద్రుడు నల్లగా ఉండును, చంద్రుడు పచ్చగా ఉండును అని చెప్పన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు? ఉదాసీన నీ ఎరుపుతో చంద్రునికి సంబంధం లేదు. ఒకసారి పైకి చూడు. సాక్షి పైన ఉండేటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడా? పచ్చగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడా? లేదు. కారణం ఏంటి?
ఈ గుణాలు అతనికి అంటలేదు. మరి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ త్రిగుణాలు వాటి కార్యరూపాలైనటువంటి త్రిగుణ కార్యాలు ఏమిటి? అంతఃకరణం, శరీరం, దాని ప్రవృత్తి, వ్యాపారం, వీటికి దేనికి చెలించకుండా పైన చంద్రుడు ఉన్నాడు, అతను సాక్షి. అది గుణాతీత. గుణ సంయుక్త ఎర్రచంద్రుడు, పచ్చచంద్రుడు, ఇవంతా. అందువల్ల గుణై న విచాల్యతే. ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ఆ నీళ్లలో మనం ఒక చిన్న గులకరాయి వేశాము, అది కదులుతుంది. అప్పుడు ఆ నీళ్లలో కనిపించేటువంటి చంద్రుడు కూడా కదులుతూ కనిపిస్తాడు. పైనుండే చంద్రుడు, ఇక్కడ చంద్రుడు కదులుతున్నాడే కానీ అక్కడ చంద్రుడు కదలడం లేదు. ఇక్కడ చంద్రుడు రంగు మారాడు కానీ అక్కడ చంద్రుడు రంగు మారదు. కాబట్టి ఇక్కడ ఏవి ప్రవర్తిస్తున్నాయి అంటే గుణాహ ఏవ వర్తంతే. ఆ గుణాలే ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ గుణాలు ప్రవర్తిస్తున్నాయే గాని పైన సాక్షి స్వరూపమైనటువంటి వాడు ప్రవర్తించడం లేదు. ఈ వ్యాపారాలకు అతను చెల్లించడం లేదు. ఈ కొండని కొట్టాం, నీళ్ళన్నీ పోయాయి, ఎర్ర సూర్యుడు పోయాడు, ఎర్ర చంద్రుడు పోయాడు. ఎర్ర చంద్రుడు పోయాడే గాని అసలు చంద్రుడు పోయాడా? పోలేదు. మళ్ళీ కుండ తయారు చేశాం, మళ్ళీ కుండ తయారు చేశాం, మళ్ళీ నీళ్లు పోసాం, మళ్ళీ ఎరిపేసాం, మళ్ళీ చంద్రుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొండ పగలు కొట్టాం, చంద్రుడు పోయాడు. అరే చంద్రుడు వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. చంద్రుడు రావడం లేదు, పోవడం లేదు, వస్తూ పోతూ ఉన్నటువంటిది కొండ. చంద్రుడు అలాగే ఉన్నాడు. కాబట్టి గుణాలు మారే కొద్దీ ప్రవర్తన మారుతూ ఉంది తప్ప గుణాతీతుడు సాక్షిగా ఉన్నటువంటి వాడు మారడు. వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన ప్రశ్న అడిగేటప్పుడే అర్జునుడు అతను ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, కిం ఆచారహ అని అన్నాడు. అతని ఆచారం ఎలాంటిది అని, ఎలా వ్యవహరిస్తా అంటాడు. ఎలా వ్యవహరిస్తా అంటాడంటే సాక్షిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కిం ఆచారహ, ఎలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎలా వ్యవహరిస్తాడు అంటే సాక్షిగా వ్యవహరిస్తూ ఉంటాడు. మరి ఇవి జరగవా? జరుగుతూ ఉంటాయి, జరుగుతూ. మరి పోగొట్టుకున్నప్పుడు బాధపడతాడా? బాధపడదు. వచ్చినప్పుడు సంతోషిస్తాడా? లేదు. రాగం లేదు, ద్వేషం లేదు. జరగాల్సింది జరుగుతుంది. దీన్ని ఏమంటాం? ఉదాసీనత్వము అంటాం. దేనికి స్పందించకుండా ఉండిపోవడం ఉదాసీనం. కాబట్టి గుణావర్తంత ఏవ, గుణాహ ఏవ వర్తంతే, గుణాలు మాత్రమే వ్యవహరిస్తూ ఉంటాయి అని భావించి యథ, ఎవడైతే అవతిష్టతి ఉంటాడో, ఓ ఆ గుణాలు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నాయి అని అనుకోవాలి. ఇట్లా ఎందుకు ప్రవర్తించినాయి అని అనకూడదు. అది ద్వేషం. అరే భలే ప్రవర్తిస్తున్నాయి నా గుణాలు, ఇది రాగం. ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇది రాగం, మోహం. అదంతా ఏం లేదు. గుణాహ ఏవో వర్తంతే ఇది అవతిష్టం. గుణాలు వాటి పని చేసుకొని పోతుంది అని ఎవరైతే ఉంటాడో అతను నా ఇంగతే, అతను చెలించడు. చెలించడు అంటే అర్థం ఏంటి? పరమాత్మ యందు ఏకీభావ స్థితితో ఉంటాడు.
గుణాలతో మనం ఎందుకు చెలిస్తూ ఉన్నాం, మనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఎందుకు ఆసక్తి కలుగుతుంది అంటే మనం గుణాలతో ఏకీభవించున్నాం. అంతఃకరణం నుంచి ఇంద్రియాలు, వాటి ద్వారా ప్రవర్తన, ఇట్లా ఏకీభవించున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వాటి కాదు, ఆ అంతఃకరణానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి సాక్షి స్వరూపంగా మనం ఉండగలిగినప్పుడు త్రిగుణాత్మికుడు అని అంటారు. కాబట్టి ఎలా ఉండాలి అనేదానికి సాధన చెప్పాడు. కిమాచార అంటే అతను వాటన్నిటికీ స్పందించకుండా ప్రశాంతంగా ఉంటాడు. గుణై న విచాల్యతే, గుణాల చేత చెలింపడు. గుణాః వర్తంత ఇది అవతిష్టతి, ఆ గుణాలేవో వాటి పని అవి చేసుకుంటున్నాయని అంటారు. పశువులు మేపేటువంటి వాళ్ళు వాటిని అడవిలే వదులుతాడు. వదిలేసి ఏం చేస్తాడు, వాటిని చూస్తా ఉంటాడు. కొన్ని మేస్తాయి, కొన్ని మేయవు, కొన్ని కడుపు నిండిపోతాయి, పడుకుంటాయి, నీళ్ళు తాగుతాయి. ఏం చేస్తాడు, చూస్తా ఉంటాడు. సాయంకాలం అయితే వాటిని అన్నింటినీ తీసుకొని వస్తాడు, వాటిని అన్నింటినీ ఒడ్లో దోలేస్తాడు. ఇప్పుడేం చేస్తాడు, చూస్తా ఉంటాడు. మేసింది ఎవరు, పశువు. మేతకెళ్ళింది ఎవరు, పశువు. మళ్ళీ వచ్చి పడుకునింది ఎవరు, పశువు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, అవి మేసినప్పుడు చూశాడు, నెమరేసినప్పుడు చూశాడు, నీళ్ళు తాగినప్పుడు చూశాడు, పడుకున్నప్పుడు చూశాడు. ఇది సాక్షిభావం. ఆ సాక్షిభావంలో ఉంటాడే తప్ప వాటి పని అవి చేసుకుంటున్నాయి. గుణాః వర్తంత, గుణాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని అనుకుంటాడు. అలా ఉండేటువంటి వాడు సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్కృతి. లక్షణాలు వచ్చినాయో లేదని ఎట తెలుస్తుంది మనకు, సాధన చేశామని ఎట తెలుస్తుంది. సమదుఃఖ సుఖ స్వస్థ, స్వ తనయందు స్థ ఉండడం, తాను తనయంతే ఉండడం, గుణముల యందు కాదు, తాను తనయందే ఉండడం. అంటే ఆత్మభావంతో ఎవడైతే ఉంటాడో వాడికి సమదుఃఖ సుఖ, దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా చూసేటువంటి భావన కలుగుతుంది. ఎలా అంటే సమలోష్ట అశ్మ కాంచన. లోష్టం అంటే మట్టి గడ్డ, అశ్మం అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మూడు సమానంగా భావిస్తాడు. ఈ మూడు సమానంగా భావిస్తాడు. సుఖ దుఃఖాలని సమానంగా భావించడం అనేది దేనికి సంబంధించింది, అంతఃకరణానికి సంబంధించింది. సుఖ దుఃఖాలు అనేది భావన కదా, అకర్మకాలది భావన. సుఖం అనేది ఒక భావన, దుఃఖం అనేది ఒక భావన. కానీ లోష్ట అశ్మ కాంచనాలు అనేవి పదార్థాలు, అవి భావనలు కాదు. మట్టి అనేది ఒక భావన కాదు, రాయి అనేది ఒక భావన కాదు, బంగారం అనేది ఒక భావన కాదు, అవి పదార్థాలు. భావనకు ఇంద్రియాలతో సంబంధం ఉండదు, అంతఃకరణతో సంబంధం ఉంటుంది. పదార్థానికి అంతఃకరణంతో పాటు ఇంద్రియాలతో కూడా సంబంధం ఉంటుంది. ఇది తేడా. నాకు సుఖంగా ఉంది అనేది, నేను ఆనందంగా ఉన్నాననేది నా అంతఃకరణం చెప్పేటువంటిది.
ఎదురుగా వస్తువు కనిపించినప్పుడు ఇది మట్టి, ఇది రాయి, ఇది బంగారం అని చెప్పాలి అంటే అప్పుడు అంతఃకరణంతో పాటు ఇంద్రియాలు కూడా పనిచేయాలి. ఎలా చూస్తాం? జ్ఞానేంద్రియమైనటువంటి నేత్రేంద్రియం ద్వారా దాన్ని చూసి దాని లక్షణాలను గ్రహించి, ఈ లక్షణాలు ఉంది గనుక ఇది మట్టి, ఈ లక్షణాలు ఉంది గనుక ఇది రాయి, ఈ లక్షణాలు ఉంది గనుక ఇది బంగారం అని నిర్ధారిస్తాం. ఇప్పుడు బంగారం దొరికిందనుకో, అప్పుడు ఆనందిస్తాం. ఆ ఆనందం ఎక్కడిది? అంతఃకరణంది. ఆ ఆనందం కలగడానికి కారణం ఏమిటి? ఇంద్రియం. ఏది? నేత్రేంద్రియం ద్వారా చూసినాం. అబ్బా నాకు బంగారం దొరికింది అని అనుకున్నాం. బంగారం విలువైనటువంటిది అనేటువంటి భావన నీలో ఉంది. ఆ భావనకు ఈ వస్తువు తోడైనప్పుడు ఆనందం కలుగుతుంది. నీకు పాము కనిపించింది, అది ప్రమాదం అనేటువంటి భావన నీకు ముందే తెలుసు. ఇప్పుడు అది కనిపించింది. అప్పుడు ఆ భావన అంతఃకరణంలో ఉంది. ఇప్పుడు నేత్రేంద్రియం పామును చూసింది. ఈ పామును చూడగానే ఇది పాము అని ఏం చెప్తుంది? అంతఃకరణానికి సమాచారాన్ని ఇస్తుంది. వెంటనే అంతఃకరణం దగ్గర ఉన్నటువంటి సమాచారం దీన్ని కనెక్ట్ అవుతుంది. పాము అయితే కాటేస్తుంది అని అంతఃకరణం చెప్తుంది. కాటేస్తుంది అని చెప్పగానే వెంటనే ఏం చేస్తుంది అంతఃకరణం? దానికి దూరంగా ఉండు అని దూరం జరుపుతుంది. బంగారం కనిపించగానే దాన్ని తీసేసుకో అని దగ్గరకు జరుపుతుంది. అంటే సుఖం కలగడానికి, దుఃఖం కలగడానికి అంతఃకరణం కారణంగా ఉంది. ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి ఇది వరకు ఉన్నటువంటి భావనలు కారణంగా ఉన్నాయి. ఇప్పుడు అంతఃకరణంలో ఉన్నటువంటి భావనలను మనం తీసేయాలి. అది ఇక్కడ విషయం. నీకు బంగారం విలువైనటువంటిది అనేటువంటి భావన ఏర్పడింది, మట్టి విలువ లేనటువంటిది అనేటువంటి భావన ఇది వరకు ఏర్పడి ఉంది. ఈ రెండు భావనలు తీసేసినాం అనుకున్నాం. ఇప్పుడు పసిపిల్లవాడు ఉన్నాడు, వాడికి అది మట్టి అయినా ఒకటే, బంగారం అయినా ఒకటే, ఏమి ఇచ్చినా వాడు తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు కోతి ముందర వజ్రం పెట్టాం, రూపాయి నాణ్యాలు పెట్టాం, అరటిపళ్ళు పెట్టాం. వజ్రాన్ని ఎత్తుకుంటుంది, కొరుకుతుంది, గట్టిగా ఉందాడు పారేస్తుంది. రూపాయి ఎత్తుకుంటుంది, కొరుకుతుంది, గట్టిగా ఉందాడు పారేస్తుంది. అరటిపండు ఎత్తుకుంటుంది, కొరుకుతుంది, మెత్తగా ఉంది, తింటుంది. మనమేమనుకుంటాం? అరే అది వజ్రాన్ని, లక్షల విలువ చేసేటువంటి వజ్రాన్ని పడేసింది అని అంటాం. ఎందుకు పడేసింది? అది నీలో ఆ భావన ఉంది, ఇది వజ్రము, దీనికి విలువ ఉంది అని. ఆ విలువను ఏర్పాటు చేసింది కూడా నువ్వే. ఇది విచిత్రం. ప్రపంచంలో దేనికైనా విలువ ఉంది అంటే దానంతకు అది విలువైందా కాదా అనేది దాంతో సంబంధం లేదు. అది విలువైంది ఏర్పాటు చేసింది నువ్వు, అంతే. ఇంతే. నిజానికి ఏది విలువైంది, ఏది విలువ లేదు అని చర్చ చేసినప్పుడు ఏది విలువ అవుతుంది? నీకు దుఃఖాన్ని పోగొట్టేది విలువైంది కావాలి, అంతే కదా. ఆకలి, అన్నం విలువైంది కావాలి. దప్పిక, నీళ్లు విలువైంది కావాలి. బంగారం ఎట్లా విలువైంది? నీ ఆకలిని తీరుస్తుందా? నీ దప్పికని తీరుస్తుందా? విలువైనది అని నువ్వు భావన చేశావు. నీ భావనతో దానికి విలువ కల్పించావు, అంతే. నీ భావనతో దానికి విలువ కల్పించావు.
విలువ కల్పించడానికి దాని లభ్యతను ఆధారంగా తీసుకున్నాం. ఎక్కువగా దొరికేదానికి తక్కువ విలువ, తక్కువగా దొరికేదానికి ఎక్కువ విలువ, అంతే. అది నీకు ఉపయోగపడుతుందా లేదా, ఎంత ఉపయోగపడుతుందా, అదంతా వేరే విషయం. కానీ విలువ కట్టిందంతా నువ్వేను. ఇది బంగారం అని, ఇది రాయి అని, ఇది మట్టి అని. అయితే బంగారం, రాయి, మట్టి మూడు ఒకటే. కానీ దానికి విలువ కట్టావు. ఎప్పుడైతే విలువ కట్టావో, విలువ అనేటువంటి భావన నీ అంతఃకరణంలో ఉందో, అప్పుడు ఏమవుతుంది, నీకు దుఃఖానికి సుఖానికి కారణం అవుతుంది. నీకొకడు నేను నీకు కడియం చేసి ఇస్తాను అని అన్నాడు. నువ్వేమనుకున్నావు, బంగారంతో చేస్తాడేమో అనుకొని వెళ్ళావు. వాడు రాగి కడియం వేశాడు. వేసింది కడియమే, కానీ నీకు ఆనందం ఉందా? లేదు. ఎందుకు? నువ్వు కడియం గురించి ఆలోచన చేయడం లేదు. అది దేంతో తయారు చేశారో ఆ లోహం గురించి ఆలోచన చేస్తాను. అంటే నీకు కడియం అనేటువంటి ఆలోచన కంటే కూడా అది ఏ లోహంతో చేసినారనేటువంటి ఆలోచన కలగడానికి కారణం ఏమిటంటే, ఆ లోహాల్ని నువ్వు ఇది ఎక్కువ ఇది తక్కువ అని విభజన చేయడమే. ఆ ఎక్కువ తక్కువ అనేటువంటి భావనను కలగజేయడం. కాబట్టి మట్టి, రాయి, బంగారం సమానం కావాలంటే ఏం చేయాలా? నీ అంతఃకరణంలో ఇది వరకే ఉన్నటువంటి భావనలను తీసేయాలి. ఇదే సాధన. గుణాతీతుడుగా ఎలా ఉండాలి అంటే, సాధన ఏం చేయాలంటే, నీ అంతఃకరణంలో ఇది వరకు ఉన్నటువంటి భావనలను, అంటే ఇది వరకు నువ్వు నీ అంతఃకరణంలో కొన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి, ఆ కన్క్లూజన్స్ ని తీసేయి. డోంట్ కన్క్లూడ్. ఆ కన్క్లూజన్స్ ని తీసేసినావంటే ఇది ఇలా ఉంది, సరే అలా ఉంది, అయిపోయింది. ఇది ఇలా లేదే అని అనుకోకూడదు. అది అలా ఉంది అంటే అది దాని సహజ స్థితి, అది అలా ఉంది, సరే అయిపోయింది. కానీ ఇలా ఉండాలి అని నువ్వు అనుకున్నావు అని అంటే నీకు కన్క్లూజన్ ముందు ఉంది అంటే, నీకు నిర్ధారణ ముందు ఉంది అంటే, ఆ నిర్ధారణకు అనుకూలంగా ఏదైనా లేకపోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. ఇంకో భార్య అంటే ఇలా ఉండాలి అని అనుకున్నావు, అలా లేదు, అప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. భర్త అంటే ఇలా ఉండాలి అని నువ్వు ముందే అనుకున్నావు, అలా లేనప్పుడు దుఃఖం కలుగుతుంది. కాబట్టి డోంట్ మేక్ కన్క్లూజన్స్. ఇది వరకు ఉండేటువంటి కన్క్లూజన్స్ ని తీసేస్తూరా. ఎప్పుడైతే కన్క్లూజన్స్ తీసేస్తావో అప్పుడు సమదుఃఖ సుఖ స్వస్థ. కన్క్లూజన్స్ తీసేసినావంటే స్వస్థ, నీలో నువ్వు ఉండవు అని అర్థం. ఇప్పుడు నువ్వు ఎక్కడుండవు అంటే నీ కన్క్లూజన్స్ లో ఉండవు. ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం? వాడి కన్క్లూజన్ ఏమిటి అనే దాని మీద అంచనా వేస్తాం. నీకు రకరకాలైనటువంటి కన్క్లూజన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రతిఫలనం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఇతను గుణవంతుడు, ఇతను గుణహీనుడు, ఇతను శీలవంతుడు కాదు అనేటువంటి నిర్ధారణ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కన్క్లూజన్స్ లేవనుకున్నాం, అప్పుడు ఏమవుతాడు అంటే స్వస్థ, తనలో తాను ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తనలో తాను లేడు, తన నిర్ధారణల్లో తానున్నాడు, తన కన్క్లూజన్స్ లో తానున్నాడు. మనం ఒక వ్యక్తిని ఎలా డిఫైన్ చేస్తాం? మన కన్క్లూజన్స్ ని బట్టి అవతల వ్యక్తిని డిఫైన్ చేస్తాం. అతని దగ్గర ఉండేటువంటి డబ్బు నాకు ఇచ్చాడు, కన్క్లూజన్ ఏంటి? అతను దాత. అతని దగ్గర ఉండేటువంటి డబ్బు నాకు ఇవ్వలేదు, కన్క్లూజన్ ఏంటి? అతను లోభి.
అతని దగ్గర ఉండేటువంటి డబ్బును అతను వాడట్లేదు, అతను పిసినారి. మనం ఈ రంగులో ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ముక్కు ఇట్లా ఉండాలి, కన్నులు ఇట్లా ఉండాలి అని కన్క్లూజన్స్ లోపల పెట్టుకున్నాం. అందువల్ల ఇతను అందగాడు. అతను అందగాడు అనడానికి ఏమిటి ఆధారం అంటే నీ కన్క్లూజన్స్ ఆధారం అంతే. ఎక్కడైనా డెఫినేషన్ ఉందా అందం ఇదంటే ఇది అందం అంటే? లేదు. ఇది అంద విహీనం అని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒకవేళ చెప్పుంటే కూడా అది కూడా కన్క్లూజనే కదా, చెప్పిన వాడి కన్క్లూజన్. సో పర్సోనిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్క్లూజన్స్. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కన్క్లూజన్స్ ని ఆధారంగా చేసుకొని ఇతను జ్ఞాని, ఇతను అజ్ఞాని, ఇతను మంచివాడు, ఇతడు చెడ్డవాడు, ఇతడు శీలవంతుడు, ఇతడు శీలం లేనివాడు, ఇట్లా వీఆర్ మేకింగ్ డివిజన్స్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ కన్క్లూజన్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎనీ కన్క్లూజన్, ఏ నిర్ధారణ లేదనుకున్నాం, అప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాం. నేను మున్రామరెడ్డిగా చూడాలంటే ఏం చేయాలా? నాకు కన్క్లూజన్స్ ఏమి ఉండకూడదు. ఆ కన్క్లూజన్స్ లేనప్పుడు, ఎప్పుడైతే కన్క్లూజన్స్ ఉండవో, నిర్ధారణలు ఉండవో, అప్పుడు ఆశించడం కూడా ఉండదు, ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఈ కన్క్లూజన్స్ ఏం చేస్తాయి? ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాయి. కన్క్లూజన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చి, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయితే రాగం, ఫుల్ఫిల్ కాకపోతే ద్వేషం. సో ఈ రాగద్వేషాలు కలగడానికి మూలమైనటువంటి పాయింట్ ఏంటంటే కన్క్లూజన్స్. ఈ కన్క్లూజన్స్ ఎలా ఏర్పడతాయంటే మళ్ళీ త్రిగుణాల వల్ల ఏర్పడతాయి. అందువల్ల సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే, అది కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాటే. అందుకని దుఃఖ సుఖ దేనికి సంబంధించింది అనుకున్నాం? అంతఃకరణానికి సంబంధించింది. సమలోష్టాస్మ కాంచన బయటకు సంబంధించింది, అంటే వస్తువులకు సంబంధించింది. తుల్య ప్రియాప్రియ, ప్రియాప్రియములు, ఇది ప్రియమైనటువంటిది, ఇది అప్రియమైనటువంటిది ఏమీ లేదు, అవి కూడా సమానం. అంటే ఏమర్థం? కన్క్లూజన్స్ లేవు అని అర్థం. మీకు కన్క్లూజన్ ఉంటే కదా ఇది నాకు ఇష్టమైంది అనే కన్క్లూజన్, ఇది నాకు ఇష్టం లేదని కన్క్లూజన్, ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు, ఇదంతా ఏం లేదు. తుల్య సమాన తుల్యాన్న ఒకటే. అంటే అంతఃకరణం గురించి చెప్పాడు, వస్తువుల గురించి చెప్పాడు, ప్రియాప్రియములు అనేటువంటి వస్తువుల పట్ల మనకు ఏర్పడేటువంటి భావన. ఇప్పుడు నాలుగోది ఏం చెప్తున్నాడు? నింద ఆత్మ సంస్కృతి. అంటే నిందాస్తుతులు అవతల వాళ్ళ రెసిప్రోకల్ అన్నమాట. మన ప్రియాప్రియాలు అనేది మనకు అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి భావన. వైస్ వర్స ఏంటి? అవతల వాళ్లకు మన మీద ఉండేటువంటి భావన. అవతల వాళ్ళకు మన మీద మంచి భావన ఉందంటే అది స్తుతి, అవతల వాళ్ళకు మన మీద మంచి భావన లేదంటే అది నింద అయిపోయింది. ఇక ఏం వదిలేశాడు స్వామి? ఏం వదలలేదు, మొత్తాన్ని గాలికి చెప్పేశాడు ఈ శ్లోకం. ఒకటి, నీ లోపల సమత్వం ఉండాలి, నీ బయట కనిపించే వస్తువులతో సమత్వం ఉండాలి, నీ బయట ఉండేటువంటి నీకు బయట వస్తువులతో కలిగేటువంటి భావనలు సమానంగా ఉండాలి, అవతల వాళ్లకు నీ మీద కలిగేటువంటి భావనల పట్ల కూడా నువ్వు సమానంగా ఉండాలి. అవతల వాళ్ళు సమానంగా ఉండాలని కోరుకోవద్దు, దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. అవతల వాళ్ళు నీ పట్ల ప్రేమతో ఉండాలి, అవతల వాళ్ళు నీ పట్ల ద్వేషంతో ఉండాలి,
వాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి, దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నువ్వు ఎలా ఉండాలి, దట్ ఈజ్ యువర్ బిజినెస్. అవతల వాడు తిట్టాడు, సరే మంచిదే. అవతల వాడు పొగిడాడు, సరే. బి ఎ స్పెక్టేటర్, సాక్షిగా ఉండు. దాన్ని ఏమంటాడు, ధీరహ. ఆత్మస్థుతి ఆత్మనింద దగ్గర ఏం చెప్పాడు, ధీరహ అనే మాట చెప్పాడు. ధీరుడు అంటే కదలకుండా ఉండేటువంటి వాడు, ధైర్యంతో ఉండేటువంటి వాడు, చలనం లేకుండా ఉండేటువంటి వాడు. అవతల వాడు నిన్ను నిందించగానే నన్ను తిడతావా అని ఆవేశపడకుండా ఉండేవాడు. అవతల వాడు పొగడగానే ఆహా నేను అంతటి గొప్పవాడిని, ఇంతటి వాడిని అని అనుకోకుండా ఉండేటువంటి ధీరుడు. ధీరుడు అది సమతా స్థితి. ధీరుడు. ఎవడు ధీరుడు అవుతాడు అంటే ఎవడు స్వస్థుడో వాడు ధీరుడు. ఎవడు స్వస్థుడో వాడు ధీరుడు. ఎవడు స్వస్థుడో వాడు ధీరుడు. ఎవడు స్వస్థుడు, ఎవడు తనలో తాను ఉంటాడో వాడు ధీరుడు. తనలో తాను ఉంటాడు అంటే అర్థం ఏంటి, సుఖ దుఃఖాలతో సంబంధం లేకుండా, మట్టి రాయి బంగారంతో సంబంధం లేకుండా, నాకు ఫలానా ఇష్టం లేదని లేకుండా, ఫలానా వాడు నన్ను పొగిడాడు, ఫలానా వాడు నన్ను తిట్టాడు అని లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు ధీరుడు. ఎవడు ధీరుడు, వాడు స్వస్థుడు. కాబట్టి ప్రాక్టీస్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే వెనక నుంచి మొదలు పెట్టాలి. ఒకటి, ఎవడైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఉండాలి. పొగిడినప్పుడు లేదా అంటే అవతల వాళ్ళ ఎప్పుడు మన రియాక్షన్స్ అవతల వాళ్ళని బేస్ చేసుకొని ఉంటాయి. మనం ఎప్పుడు మన డిజైన్ అంతా కూడా అవతల వాళ్ళ కంట్రోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన జాగ్రత్తగా. నీ సెల్ఫ్ డిజైన్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద అదర్స్ కంక్లూజన్స్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, డోంట్ డిజైన్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ అదర్స్ కంక్లూజన్స్. డిజైన్ యువర్ సెల్ఫ్, అది సెల్ఫ్ డిజైన్ గా ఉండాలి. నువ్వేం చేస్తావు, ఈ పని చేస్తే అవతల వాళ్ళు ఏమో అనుకుంటారు అని నువ్వు ఆ పని చేయి. లోపలేమో నీకు చేయాలనేటువంటి భావన ఉంది, అది చేయలేకపోయినావు అనేటువంటి దుఃఖం ఉంది. దీన్ని మోస్తూనే ఉంటావు. అవతల వాళ్ళు మనల్ని సంస్కృతి చేస్తారని, పొగుడతారని నీకు ఇష్టం లేనటువంటి చేస్తూ, అవతల వాడు పొగడాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. పేపర్లో రావాలని దాన ధర్మాలు చేసి 4 ఆపిల్ పండ్లు 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి నలుగురికి ఇచ్చి ఫోటోలు తీసుకొని మరుసటి రోజు రోగులకు పండ్ల పంపిణీ అని ఫోటోలో పేపర్లో పెద్ద ఫోటో వేసుకుంటాడు. ఇప్పుడు దేనికి చేసేది, అవతల వాడు నిన్ను పొగడాలి. ఎప్పుడు పొగుడతాడు, మంచి పని చేస్తే పొగడతాడు అనేది కన్క్లూజన్. నువ్వు మంచి చేయి, నేను నిన్ను పొగుడతాను. అందుకని ఏం చేస్తాను, మంచి చేయడానికి వీడికి ఇష్టం ఉందా, లేదు, వాడు పొగడాలి కాబట్టి వీడు మంచి చేస్తాను. దట్ ఈస్ ద కన్క్లూజన్, నాట్ మేడ్ బై హిమ్సెల్ఫ్, మేడ్ బై అదర్స్. దానికి వీడు డిజైన్ ఆ ఫ్రేమ్ లేకి వీడు సెట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడు స్వస్థుడు కాదు, అస్వస్థతతో ఉంటాడు. అస్వస్థత అంటే రోగం. ఏమిటి రోగం అంటే వేరే ఫ్రేమ్కి సెట్ కావాలని మనల్ని మనం మార్చేసుకుంటూ ఉండడం. నీ ఫ్రేమ్లో నువ్వు ఉండడం స్వస్థత. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ.
కాబట్టి అవతల వాడు నిందిస్తాడని, అవతల వాడు పొగడతాడని నువ్వు మారకూడదు. నీకు ఒక వస్తువు ఇష్టమని, ఒకటి ఇష్టం లేదని నువ్వు మారకూడదు. అది బంగారం అయినా మారకూడదు, రాయి అయినా మారకూడదు, మట్టి అయినా మారకూడదు. నీకు సుఖం వచ్చినా మారకూడదు, దుఃఖం వచ్చినా మారకూడదు. సమత్వం యోగం, సమానంగా ఉండు. అందుకని మానవమానయో తుల్య, తర్వాత మానవమానయో తుల్య. మానవమానాలు ఎట్లొస్తాయి? మానవం అంటే గౌరవం, అవమానం అంటే గౌరవం లేకపోవడం. ఎట్లొచ్చినాయి? ఎట్లొస్తాయి అంటే నిందాస్తుతుల వల్ల వచ్చినాయి. స్తుతి వల్ల మానము, నింద వల్ల అవమానం, అంతే కదా. దాని కంటిన్యూషన్ చెప్తున్నాం. అవతల వాడు పొగిడాడంటే నీకు గౌరవం, అవతల వాడు నీకు గౌరవం ఇచ్చి నిన్ను పొగుడతాడు. అవతల వాడు తిట్టాడు అంటే నీ గౌరవం లేదు. ఈ రెండిటి పట్ల ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు మానవుల పట్ల మన భావం ఏర్పడుతుంది. అవతల వాడు నిన్ను నిందించాడు అంటే వాడు నీకు శత్రువు, అవతల వాడు నిన్ను పొగిడాడంటే వాడు నీకు స్నేహితుడు. అందుకని వాని పట్ల నీ కన్క్లూజన్ ఏమిటి? తుల్యో మిత్రారి పక్షయో. వెంటనే పొగిడినటువంటి వాడిని ఏం చేస్తావు? వాడు నాకు స్నేహితుడు అంటావు. తిట్టినటువంటి వాడిని ఏం చేస్తావు? వాడు నాకు శత్రువు అంటావు. కన్క్లూజన్. నువ్వు ఏ కన్క్లూజన్ అయితే వచ్చావో, ఏది వీడు స్నేహితుడని, వీడు శత్రువు అని, వాటి పట్ల కూడా సమానంగా ఉంది. నిజానికి అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకు అంటే నిన్ను పొగిడే ప్రతి ఒక్కడు నీకు మిత్రుడు కాదు, నిన్ను తిట్టే ప్రతి ఒక్కడు నీకు శత్రువు కాదు. తల్లి బిడ్డను తిడుతుందండి, వాడు తప్పు చేస్తుంటే తండ్రి మీ తిడతాడండి, శత్రువులా వాళ్ళు. కానీ ఏం చేస్తావు? ఎవరు నన్ను తిడతాడో వాడు శత్రువు అనే కన్క్లూజన్కి వచ్చేసావు. దట్ ఈస్ రాంగ్ కన్క్లూజన్. ఈ రాంగ్ కన్క్లూజన్స్ వల్ల నీ డిజైన్ మారిపోతూ ఉన్నది, నీ డిజైన్ లో తేడా వచ్చేస్తూ ఉన్నది. నువ్వుగా ఉండడం లేదు. అందువల్ల నీకు ధీరత్వం పోతూ ఉన్నది, భయం వస్తూ ఉంది, భయం వస్తుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, అభద్రతా భావం ఏర్పడుతుంది. సో నీ భయానికి, నీ అభద్రతా భావానికి కారణం ఏంటంటే నువ్వు స్వస్థుడు కాకపోవడం. అందుకని ఏం చెప్తున్నాడు? సర్వారంభ పరిత్యాగి. సర్వారంభ పరిత్యాగి. నాయన స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది, మానవమానాలు, శత్రువుల్ని స్నేహితుల్ని ఒకటిగా చూడడం, ఇదంతా బాగానే ఉంది. కానీ హౌ అంతా బాగానే ఉంది కానీ హౌ, ఎలా, ఎట్లా సాధ్యం? హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ ఈజ్ వెరీ పాసిబుల్. సూత్రం ఏమిటి? సర్వారంభ పరిత్యాగి. బేసిక్ సూత్రం సర్వారంభ పరిత్యాగి. సర్వ ఆరంభ, ఆరంభం ఏది? కర్మ. అన్ని కర్మల యొక్క పరిత్యాగి. పరిత్యాగి అంటే ఏమర్థం? త్యాగి అంటే వదిలేసినటువంటి వాడు, పూర్తిగా వదిలేయడం. పూర్తిగా వదిలేయడం అంటే ఎట్లా? పూర్తిగా వదిలేసినటువంటి వాడు అంటే పనులేవి చేయకుండా ఉండేవాడని కాదు. అందుకే మొదటే మనకు ఒక మాట చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 23వ శ్లోకంలో, గుణావర్తంత ఇత్యేవ. గుణావర్తంత ఇత్యేవ. ఇవన్నీ వర్తంతే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గుణాలు చేస్తూ ఉంటాయనే ఫీలింగ్ లో ఉంటాడు కానీ నేను చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ లో ఉండడు. అది సర్వారంభ పరిత్యాగి అంటే. దీన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలా, లేకపోతే ఇది ఎట్లా అర్థం అవుతుందంటే సోమరిగా ఉండమన్నాడు, ఏ పని చేయొద్దన్నాడు. ఏ పని చేయకపోతే సర్వారంభ పరిత్యాగి అంటే ఎట్లా వస్తుందండి?
ఎట్లా బతుకుతాడండి? అందరూ ఏ పని చేయకుండా ఆగిపోతే తిండి పెట్టేవాడు ఎవడండి? ఆ సర్వారంభ పరిత్యాగి అనే దానికి ఆ ముందర చెప్పినటువంటి గుణాయేవ వర్తంతే అనేటువంటి మాటను గుణాయేవ వర్తంతే ఇది మత్వా సర్వారంభ పరిత్యాగి భవేత్. అది అర్థం. గుణాయేవ వర్తంతి, ఇవన్నీ గుణాలు చేస్తూ ఉన్నాయి అనేటువంటి గుణాలు చేస్తున్నాయి అని భావించి నీవు కర్తృత్వ భావన లేకుండా ఉండాలి. దేని యందు? ఆరంభ, ప్రారంభించిన ఏ పని పట్ల అయినా సరే. అంటే కర్మల పట్ల ఎవడైతే కర్తృత్వ భావన వదిలేస్తాడో వాడికి ఫలితం పట్ల కూడా కర్తృత్వ భావన ఉండదు. ఫలితం పట్ల కర్తృత్వ భావన ఎవరికైతే పోయిందో అప్పుడు నద్వేష్టి నకాంక్షతి కదా. నద్వేష్టి నకాంక్షతి అన్నప్పుడు ఏమవుతుంది? వాడు ప్రియాప్రియో భవతి, తుల్య మానవమానయో భవతి, తుల్య మిత్రారిపక్షయో భవతి, సమలోష్టాస్మకాంచన భవతి, సమదుఃఖ సుఖ భవతి. ఎప్పుడైతే నీ పనుల పట్ల నీకు కర్తృత్వ భావన వచ్చిందో ఇవన్నీ కలుగుతాయి. ఏవి? సుఖ దుఃఖాలు కలుగుతాయి, లోష్టాస్మ కాంచనాల భేద బుద్ధి ఉంటుంది, ప్రియాప్రియాలు ఉంటాయి, ఇది నింద ఇది స్థుతి అనేటువంటి భావన ఉంటుంది, ఇది మానం ఇది అవమానం అనేటువంటి భావన ఉంటుంది, వీడు మిత్రుడు వీడు శత్రువు అనేటువంటి భావన ఉంటుంది. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే సర్వారంభ పరిత్యాగి. ఇది సూత్రం. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి స్వామి చెప్పినటువంటి సూత్రం ఏమిటంటే సర్వారంభ పరిత్యాగి. ఇంత యుద్ధం జరగడానికి ఏమిటి అర్జున కారణం? కన్క్లూజన్స్ కదా. ఈ కన్క్లూజన్ తో కదా యుద్ధం చేస్తున్నావు. కన్క్లూజన్ ఏంటి? నేను క్షత్రియుణ్ణి, నేను రాజ్య పరిపాలన చేయాలి, నాకు రాజ్యం ఉండాలి, అది నా తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజ్యం నాకు రావాలి, నాకు భాగం ఉంది, నేను భాగస్వామిని. ఇవన్నీ కన్క్లూజన్స్ కదా. రాజ్యం లేనప్పుడు నువ్వు బ్రతకలేదా? రాజ్యం లేనప్పుడు నువ్వు ఆనందంగా లేవా? ఇప్పుడు రాజ్యం కోసం వచ్చావు. రాజ్యం కోసం వచ్చావు అంటే ఏం గుణం? ఇదేమిటి? ఏం లక్షణం ఇది? రజోగుణ లక్షణం. అంతే కదా. ఇది ప్రకాశం కాదు, ప్రవృత్తి. మోహ ప్రవృత్తుల కారణం చేత యుద్ధానికి వచ్చావు. మోహం దేని మీద? రాజ్యం మీద. ఆ రాజ్యాన్ని పొందడం కోసం ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నావు, ప్రవృత్తి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సుఖంగా ఉండాలి అని అంటే వీళ్ళు చచ్చిపోతారు, నా తాతలు పోతారు, తండ్రులు పోతారు. నువ్వు చేయాల్సింది అది కాదు. నీ గుణాలు, నీ తమో గుణం అది మోహాన్ని పొందింది, నీ రజోగుణం యుద్ధం చేయమని ప్రవృత్తిలోకి వచ్చింది. అది చూసుకొని నువ్వేం చేయాలంటే ఈ కర్తృత్వ భావన వదిలేసి సర్వారంభ పరిత్యాగివై గుణావర్తంతే ఏవా అని భావన చేసి ఆ గుణాలు పనిచేస్తున్నాయనేటువంటి భావనతో నువ్వు యుద్ధం చేయి. అది ఇక్కడ చెప్తున్నది. నువ్వు యుద్ధం చేస్తావు చేయవనేది నీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు అని చెప్పి చివరిలో అన్నారు స్వామి. యుద్ధం చేస్తావో చేయవనేది నీ ఇష్టం. ఎందుకు? అది నీ గుణానికి సంబంధించింది. అది ప్రవర్తించినప్పుడు దాన్ని నువ్వు ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు ఆపుతున్నావు అంటే ఇంకో కొత్త కన్క్లూజన్లోకి వెళ్తున్నావు అని అర్థం. ఇప్పుడు ఉన్న కన్క్లూజన్ వల్లనే యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఇంకో కొత్త కన్క్లూజన్ తెచ్చి కన్ఫ్యూజ్ చేయకొని దాని అర్థం. నీ గుణాలు ప్రకాశ, ప్రవృత్తి, మోహాలు
మోహం వల్ల ఆసక్తి పుట్టింది, ఆసక్తి వల్ల ప్రవృత్తి కలిగింది. ఇప్పుడు ప్రకాశం రావాలంటే ఏం చేయాలా? ఇది జరిగిపోవాలి, అప్పుడు ప్రకాశం వస్తుంది. ఇది జరగలేదంటే ఏమవుతుంది? యుద్ధం చేసింటే బాగుంది, యుద్ధం చేసింటే బాగుంది అనేటువంటి భావన నీకు ప్రశాంతతను ఇవ్వదు. అందుకని సర్వారంభ పరిత్యాగి భవేత్. ఇది గుణాతీత సాధన. నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండి నా గుణాలు ఇవి చేస్తూ ఉన్నాయి అని. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉండేటువంటి కన్క్లూజన్స్ ని వదిలేస్తూ రావాలి. అవతల వాడు అజ్ఞానాన్ని నువ్వే కన్క్లూడ్ చేసేది. నీకున్న జ్ఞానం ఎంత, నీ పరిధి ఎంత? అంటే మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ ని తయారు చేసుకున్నాం. రోడ్డుకి ఎడం వైపునే నడవాలి అనేది మనం పెట్టుకున్న రూల్ అంతే. నో మ్యాటర్ ఇఫ్ యూ వాక్ ఇన్ ద రైట్ సైడ్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. రోడ్డు మీద అందరూ ఎడం వైపునే నడుస్తున్నారు. రాజుగారు మార్చారు, ఈ రోజు నుంచి కుడివైపు నడవండి అందరూ అన్నారు. ఏం మారుతుంది? ఏమి మారదు. కొన్ని రోజులు కథ అలవాటు అవుతుంది. ఎడమవైపు నడవమన్నప్పుడు కుడివైపు నడిస్తే ఏమైంది? యాంటీలా అయింది. కుడివైపు నడవమన్నప్పుడు ఎడం వైపు నడిస్తే ఏమవుతుంది? యాంటీలా అవుతుంది. చట్ట వ్యతిరేకత అవుతుంది. చట్ట వ్యతిరేకతే తప్ప ఇప్పుడు పనిలో ఏమైనా తేడా ఉందా? సో దీస్ కన్క్లూజన్స్ డజంట్ మేక్స్ ఎనీథింగ్. నడకలో మార్పు వచ్చిందా? కుడివైపు నడిచినప్పుడు వేగంగా నడిచాం, ఎడం వైపు నడిచినప్పుడు మెల్లగా నడిచినాం అనే తేడా ఏమన్నా ఉందా? దాన్ని ఇంకేదో సౌకర్యానికి లింక్ పెట్టి మనం కన్క్లూజన్ చేసుకొని ఉంటాం తప్ప అది సరైనటువంటిది కాదు. సో ఈ కన్క్లూజన్స్ ఎప్పుడైతే మనం కట్టుబడతాం అంటే ఏమండి ట్రాఫిక్ రూల్స్ పాటించకూడదా అని అడగకూడదు. మళ్ళీ చెప్తున్నది అది కాదు, మనంతకు మనం ఏర్పాటు చేసుకునేటువంటి కన్క్లూజన్స్, మన భావంలో వచ్చేటువంటి కన్క్లూజన్స్. ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఇతను అందంగా ఉంటాడు, ఇదా వీటన్నిటి వల్ల మనకు దుఃఖం ఉంది కదా. అది పోవాలి అంటే మనం అంతరంగ సాధన ఏం చేయాలంటే ఈ కన్క్లూజన్స్ తీసేయాలి. అవతల వాడు తిడుతుంది, సరే ఇది మంచిదే అనుకోవాలి. అవతల వాడు పొగుడుతున్నాడు, సరే కానీ అనుకోవాలి. వాడు తిట్టాడు కాబట్టి వాడు నాకు శత్రువు. తిట్టిన తర్వాత వాడిని కౌగులించుకొని చాలా బాగా తిట్టావు, నా గురించి అన్ని నిజాలు మాట్లాడావు, సంతోషం, ధన్యవాదాలు. చేయగలమా? ఎందుకు చేయము? లోపల ఒక కన్క్లూజన్, ఒక నిర్ధారణ ఉంది. మనకు వ్యతిరేకంగా ఎవడైతే మాట్లాడతాడో వాడు మనకు శత్రువు. కాబట్టి తుల్యుడు కాడు. మిత్ర హరిపక్షయోగో నా తుల్య భవతి. అందుకని సర్వారంభ పరిత్యాగి, ఎవడైతే సర్వారంభ పరిత్యాగి సహా గుణాతీత ఉచ్యతే, అతడు గుణాతీతుడు అవుతాడు. సరే, దానికి ఒక మాట చెప్పి స్వామి కన్క్లూడ్ చేస్తున్నాడు. సర్వారంభ పరిత్యాగి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తున్నాడంటే మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ సర్వారంభ పరిత్యాగి కావాలంటే ఏం చేయాలి? మనకి ఇంకొంచెం సాధన చెప్తాం. ఏమిటా సాధన అంటే ఎవరైతే అవ్యభిచారేణ భక్తి యోగేన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో అవ్యభిచారేణ
ఒక్క క్షణం కూడా భగవంతుని మర్చిపోకుండా. వ్యభిచరించడం అంటే పక్కకు పోవడం, ఉన్న దారి నుంచి పక్కకు పోవడాన్ని వ్యభిచారం అని. అవ్యభిచారి అని అంటే అర్థం ఏంటి? ఆ దారి తొలగకుండా ఉండడం. భక్తి యోగం నుంచి పక్కకు తొలగకుండా ఎవడైతే యహచ మాం భక్తి యోగేన సేవతే, నన్ను సేవిస్తూ ఉంటాడో, భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడో, వాడు ఎలా సేవించాలని భక్తి యోగంలో చెప్పేశాడు. 12వ అధ్యాయాన్ని మళ్ళీ ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవాలి, అది వేరే విషయం. కాబట్టి ఎవడైతే నన్ను సేవిస్తూ ఉంటాడో వాడు ఏమవుతాడు? సహా ఏతాన్ గుణాన్ సమతీత్య సమ్యక్ అతీత్య, అతీతుడైపోతాడు ఈ గుణాలకి. ఈ 3 గుణాలకు అతీతుడైపోతాడు. ఎందుకని? ఎవడైతే భగవంతుని భక్తితో సేవిస్తూ ఉన్నాడో, భక్తి అంటే ఏంటి? తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వము, ఇది భక్తి. తనలోనూ మిగతా విశ్వంలోనూ భగవంతుడే ఉన్నాడనేటువంటి భావన. భగవంతుడే అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు? భగవంతుని ద్వేషించినట్టు. కాబట్టి ఇప్పుడు నీకు ద్వేషం ఉంటుందా? లేదు. నీకు ఎప్పుడైతే ఒక వస్తువు మీద ద్వేషం లేదో అప్పుడు ఇంకో వస్తువు మీద ఆకాంక్ష కూడా ఏర్పడదు. ఆకాంక్ష ఏర్పడడానికి కారణం ఏంటంటే ఒక వస్తువు మీద ద్వేషం ఉన్నటువంటి కారణం చేత. నీకు తీపి అంటే ఇష్టం ఏర్పడడానికి కారణం ఏంటంటే కారం అంటే ఇష్టం లేదు కాబట్టి. ఎక్కడో ద్వేషం ఉంది కాబట్టి ఇక్కడ ఆసక్తి ఏర్పడింది. ఎవరో నీకు శత్రువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మిత్రుడు ఏర్పడతాడు. దీంతో మైత్రి దృఢంగా ఏర్పడుతుంది. అందువల్ల దీని నుంచి సమతీత్య, అతీతం కావాలి అని అంటే భక్తి యోగం ఉండాలి. భగవంతుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ఎప్పుడైతే ఉంటాదో అది మళ్ళీ మూఢభక్తి కాదు. బ్రహ్మభూయాయ కల్పతే, సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క ప్రాప్తికి వాడు అర్హుడవుతాడు. ఆ అర్హతకు ఆధారం ఎవరు అంటే భగవంతుడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. అయ్యా, ఆ అవ్యయమైనటువంటి, నాశనం లేనటువంటి, శాశ్వతుడైనటువంటి పరబ్రహ్మ, శాశ్వతుడు, ధర్మస్వరూపుడైనటువంటి, అఖండ సుఖానికి ఆధారమైనటువంటి వాడు ఎవరు అంటే అహం ప్రతిష్ఠ, నేనే ప్రతిష్ఠుడై ఉన్నాను. కాబట్టి నన్ను శరణు వేడు. ఇక్కడ నేను అంటే మళ్ళీ పొరపాటు ఏం జరుగుతుంది తెలుసా? పార్థసారథైనటువంటి కృష్ణుడు, గోవులు కాచినటువంటి కృష్ణుడు అని అనుకుంటారనే ఉద్దేశంతో నాయనా అవ్యయస్య శాశ్వతస్య, అవ్యయమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, అఖండమైనటువంటి వాడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆయన నేను అని చెప్పాను. అంతేగాని ఆవులు కాచిన నేను, గోవర్ధనగిరినెత్తిన నేను, పార్థసారథైన నేను అదిగా చెప్తున్నది. అవ్యయుడైన నేను, అమృతుడైనటువంటి నేను, శాశ్వతుడైనటువంటి నేను, సనాతనుడైనటువంటి నేను, ఇది మనం పట్టుకోవాల్సింది. కానీ మనం ఎక్కడ చెప్తున్నాం అంటే భక్తి అనగానే మళ్ళీ ఆ అవతారాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. అవతారాల్లోకి వెళ్ళమని చెప్పడం. ఎప్పుడైతే అవతారాల్లోకి వెళ్తామో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ విగ్రహారాధన, పూజ ఇవన్నీ ప్రారంభమవుతాయి. విగ్రహారాధన, పూజ చేయొద్దని కాదు దాని అర్థం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని. అవతారం అనే దాన్ని ఆలంబనగా చేసుకున్నావు. అక్కడి నుంచి ఏం చేయాలి? తత్వంలోకి రావాలి. అవ్యయుడైనటువంటి వాడు అవతరించాడు అనే భావన రావాలి అని చెప్పి, కాబట్టి
దీనికంతా అహం ప్రతిష్ట. అహం ప్రతిష్ట, నేనే దీనికి కారణమై ఉన్నాను. అందుకే రమణ మహర్షి ఏం చెప్పాడు? ఓహం. ఈ అహం ఎవరు? అహం ప్రతిష్ట అని చెప్పన్నాడు. ఆ అహం ఎవరు అని తెలుసుకుంటే గుణాతీతుడైపోతాడు, అంతే, ఏమి ఇబ్బంది లేదు అని ఇక్కడ భగవంతుడు అర్జునునికి గుణాతీతుడు ఎలా కావాలి అనడానికి, అసలు గుణాతీత లక్షణాలు ఏమిటి, గుణాతీత స్వభావం ఎందుకు ఏర్పడదు, ఎందుకు ఏర్పడుతుంది, దానికి సాధనలు ఏమిటి, ఎక్కడ అపార్థం చేసుకునే అవకాశం ఉంది, దాన్ని ఎలా అధిగమించాలి అని ఎక్కడ చిన్న విషయాన్ని కూడా పక్కకు పోనీయకుండా చాలా చక్కగా 1 by 1 చెప్పుకుంటూ వచ్చాడు. అది భగవంతుడు చెప్పినటువంటి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈ శ్లోకాల యొక్క అర్థం చాలా సంపూర్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని ఎక్కడ ప్రశ్న రానివ్వకుండా చాలా చక్కగా ఉంది. ఒకటి ఏమనంటే, భావనకి గుణానికి ఏమైనా సంబంధం ఉందా అనేది. భావన అనేది అమూర్త స్వరూపం, గుణం అనేది మూర్త స్వరూపం. అదొక అబ్స్ట్రాక్ట్. ఏది భావన? అమూర్త స్వరూపం. దాని యొక్క ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి అది గుణం. ఓకే. ఇప్పుడు తీపి అనేది భావన. తీపి అనేది భావన. దాని ఎగ్జిక్యూషన్ ఏమిటి? చక్కెర, బెల్లము, లడ్డు, ఏదో ఒకటి ఇచ్చి ఇది తీపి అని చెప్పు, ఇది గుణం. అది సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా అని ఎలా తెలుస్తుంది దీంట్లో? ఇప్పుడు ప్రస్తుత ఎగ్జాంపుల్ దాని ఎఫెక్ట్ వల్ల. దాని ఎఫెక్ట్ వల్ల అంటే దాన్ని తిన్నప్పుడు మీకు ప్రకాశం ఉందా? అందుకే కదా ముందు చెప్పాడు. నీ డయాబెటిక్ అయితే తమో గుణం, లేకుంటే రజోగుణం. డయాబెటిక్ లేకపోతే అదే అదే. ఇప్పుడు ఏం చెప్పాడంటే దీనికంటే ముందర సాత్విక ఆహారాలు ఏమిటి, రాజసాహారాలు ఏమిటి, తమో ఆహారాలు ఏమిటి అనేది చెప్పింది. అందుకే అది చెప్పి వీటి వల్ల ఈ ఫలితాలు వస్తాయి, వీటి నుంచి అధిగమించడం ఇది అని చెప్పి అన్నాడు. అంటే భావన ఏమిటి? అమూర్తంగా ఉంటుంది. గుణం ఏమిటి? మూర్తం అవుతుంది. ఆ గుణానికి ఒక ఆలంబన కావాలా. ఇప్పుడు బెల్లం తీయగా ఉంటుంది. బెల్లం అనేది ఒక పదార్థం, తీపి దాన్ని ఆశ్రయించింది. తీపి భావన. తీపి భావన అది ఉంది. అందుకే ఏం చెప్పాడు దానికి ముందర? వాళ్ళు ఏమనుకుంటారనే దాని మీద కూడా మనకు భావన ఉండాలా అనేది అవతల వాళ్ళ గురించి కూడా చెప్పాడు. నువ్వు అనుకునేది ఒకటి, అవతల వాళ్ళు చెప్పేది కూడా ఒకటి. అందుకని ఎక్కడ చెప్పాడు మనకు సమదుఃఖ సుఖ అని చెప్పని, ఇది నీ భావన. సమలోష్టాశ్మ కాంచన అని చెప్పాను. అంటే ఈ భావన ఏమైంది? ఏది సుఖము, ఇది దుఃఖం అనేటువంటి భావన ఆ వస్తువు యొక్క గుణం మీద ఆధారపడింది. వస్తువు యొక్క గుణం మీద ఆధారపడింది అని చెప్పారు. సో ఆ గుణంలో ఉండేటువంటి ఆ గుణం కూడా ఎవరిది? ఆ వస్తువులో ఉంది అనేటువంటిది కూడా మళ్ళీ మన భావనే. ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి వాడికి తీపి ఉందా లడ్డులో? వాడు నాకు చేదుగా ఉంది. ఇప్పుడు లడ్డులో తీపి ఉండేటట్లయితే లడ్డులో ఉండే గుణం అది అట్లాగే ఉంటుంది.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నువ్వు తీపి అనేటువంటి భావనతో ఉన్నావు కాబట్టి లడ్డు నీకు తీయగా ఉంది. వాడికి జ్వరం ఉంది కాబట్టి వాడి చేదు. నువ్వు చిన్నప్పటి నుంచి లడ్డు చేదుగా ఉంటుంది అని ఎవరికైనా చెప్పావు అనుకో, వాడికి ఏ భావన ఏర్పడుతుంది? లడ్డు చేదుగా ఉంటుంది అనే భావన ఏర్పడుతుంది. వాడు తిన్నప్పుడు లడ్డు ఎలా ఉంది అంటే చేదుగా ఉంది అంటాడు. సో నీకు ఈ తీపి అనేది ఏమిటి, ఈ భావన ఏమిటి? ఇట్స్ ఏ కన్క్లూజన్. నీ కన్క్లూజన్ బేస్ చేసుకొని నువ్వు జడ్జి చేస్తావు. సో డోంట్ మేక్ కన్క్లూజన్స్. ఈ కన్క్లూజన్స్ వల్ల ఏమవుతుంది, నీకు నిరంతరం జడ్జిమెంట్స్ కే సరిపోతా ఉంది. ఆ జడ్జిమెంట్స్ వల్ల ఏమవుతుంది, నీకు అటాచ్మెంట్ ఏర్పడతా ఉంది. అటాచ్మెంట్ నీకు బంధానికి కారణం అని. ఇంకొకటి భావన, ధారణ, అభిప్రాయం ఏమన్నా సంబంధం ఉండేది? భావనని అలాగే ఉంచుకోవడం ధారణ. అభిప్రాయం అంటే దాన్ని అభివ్యక్తం చేయడం అభిప్రాయం. మనకొక ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన కాదు, వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని గుర్తుపెట్టుకుంటాం, అది ధారణ. ఆ గుర్తుపెట్టుకున్నటువంటి దాన్ని అభివ్యక్తం చేస్తాం, అవతల వాళ్ళకి చెప్తాం, అది అభిప్రాయం. ఇగో నా అభిప్రాయం ఇది అంటే అర్థం ఏంటి? అది నీ ఆలోచన అని అర్థం. ఆలోచన ఇది అని చెప్పడం లేదు, నువ్వు అభిప్రాయం అని చెప్తున్నావు. అభిప్రాయం అంటే ఏమర్థం? నీ అనేకమైనటువంటి ఆలోచనల్లో నుంచి కొన్ని ఆలోచనలు తీసుకొని ఇది మంచి లేదా ఇది చెడు అని నిర్ధారించి, అంటే ఒక కన్క్లూజన్ చేసి ఆ కన్క్లూజన్ ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం అభిప్రాయం. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురువు గారు, హలో చెప్పండి. అదే ఆత్మశృతి అనే గురించి మాట్లాడాం కదా, ధీరుడు అని. ఎప్పుడు అంటే మనం అన్ని అవతల వాళ్ళు బట్టే మనం ప్రవర్తిస్తే అది మనది తప్పు, నీదిగా ఉండాలి, ఇది ఏదో అలాగేనా? ఇది మనం ఇప్పుడు వేదాలు పురాణాలు అక్కడి నుంచే కదా మనం అన్ని తీసుకుంటున్నాము. మనకంటూ ఇప్పుడు అంటే రాముడు మంచి, అదే ద్రవుడు అని అంటే ఆ తల్లిదండ్రులకి బాగా చూసుకున్నారు, రాజ్య పరిపాలన బాగా చేశారు, అవన్నీ ఆ బుక్ లో చూసే మనం నేర్చుకుంటాం కదా. మనకంటూ ఏమి ఉండవు కదా, మంచి ఇది చెడు అని మనకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ చదివితే ఓహో దీన్ని బట్టి ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే ఇది అని తెలుస్తుంది కదా. నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. అంటే అదర్ పర్సన్స్ బట్టే మనం మారుతాము, అదర్ పర్సన్ బట్టే మనం అలా మంచి నేర్చుకుంటామని నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను. అవును, అది నిజమే. కానీ నేనేమంటున్నానంటే, అంటే నేను కాదు, స్వామి ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు ఈ కన్క్లూజన్స్ తో డిజైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నంత కాలం ఈ కాన్ఫ్లిక్ట్ నీకు ఉండనే ఉంటుంది అని అంటున్నాను. మంచి చెడు అనేది ఎవరో ఒకరు నిర్ధారించింది. మనం రాముడు లాగా ఉంటే మంచి అని, రావణాసురుడు లాగా ఉంటే చెడు అని అనుకున్నాం. సో అది జరుగుతుంది, అది సమాజంలో జరుగుతుంది. మనం దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నాం, ఒక రాజు ఒక నియమం ఏర్పాటు చేశాడు, రోడ్డుకి ఎడం వైపు నడవండి అని. దాని ప్రకారం మనం నడుస్తూ ఉన్నాం. ఎవడైనా కుడివైపు నడిచినప్పుడు మనం ఏమంటాం? వాడు యాంటీలా అంటాం, చట్ట వ్యతిరేకంగా వాడు చేస్తున్నాడు అని అంటాం. అంటే ఇక్కడ అభిప్రాయాలు ఎవరివి? మనవి కాదు, కన్క్లూజన్స్ మనవి కాదు, వేరే వాళ్ళ కన్క్లూజన్స్ తో మనం ఉన్నాం. అందుకని ఏం చెప్పాడంటే, గుణాయేవ వర్తంతే అనేటువంటి మాట ద్వారా గుణాలు ఏం చేయాలి? ఈ అభిప్రాయాల ప్రకారం పనిచేసుకుంటూ పోవాలి. మనం గుణాతీతుడుగా ఉండాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు మంచిగా ఉండాలి, రాముడిలాగా ఉండాలి అని అనుకొని పనిచేస్తూ ఉన్నారని అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని పొగుడుతారు. ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను పొగుడుతున్నారనేటువంటి అహంకారానికి లోన్ అవుతారు.
ఉమ్, అక్కడ అది పాయింట్ ఏంటంటే అక్కడ సర్వారంభ పరిత్యాగి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు పొగిడితే దీంట్లో వాళ్ళు పొగడడానికి ఏముంది, ఆల్రెడీ ఉన్న కన్క్లూజన్స్ నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను తప్ప దీంట్లో నేను చేసింది ఏమీ లేదు కదా ఉమ్, అనేటువంటి భావన మనలోకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ పొగడతకు మనం పొంగం. ఉమ్, ఇప్పుడు మనం పొరపాటున ఆ రూల్ కి వ్యతిరేకంగా చేశాం. ఉమ్, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, ఎవరైతే పొగిడారో వాళ్ళే తిడతారు. ఉమ్, పొగిడినప్పుడు బాగానే ఉంటుంది, తిట్టినప్పుడు మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. ఎందుకు అంటే పొగిడినప్పుడు నువ్వు ఎప్పుడైతే సంతోషించావో ఆటోమేటిక్ గా తిట్టినప్పుడు బాధపడతావు. అందుకని ఏం చెప్తున్నాడంటే సర్వారంభ పరిత్యాగి, దాన్ని కూడా వదిలేయి. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తావు, గుణాయేవ వర్తంతే అనేది గుర్తుపెట్టుకోవాలి. గుణాలు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి, నేను దీనికి సాక్షిగా ఉన్నాను అని. ఓకే. ఉమ్, అంటే దీంతో ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే మనకు నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఉమ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. గుణాతీతుడు అంటే నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండడమే గుణాతీత స్వభావం. అంటే నేనేం చేస్తాననేది నాకు తెలియాలి. అదే మనం ఇలా ఇప్పుడు ఏమవుతుంది, ఒక క్లాసులో ఒక పిల్లవాడు ఉన్నాడు, లేదా ఒక తల్లి పిల్లవాడు ఉన్నారు. ఉమ్, పిల్లవాడు ఏం చేస్తాడు, ఏదో ఒక పొరపాటు చేస్తున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాడి మీద కోపపడుతుంది. ఉమ్, వాడు ఆ కోపానికి రియాక్ట్ అయిపోయి భయపడిపోయి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాడిని దగ్గరికి తీసుకుంటాడు, ఉమ్, వాడిని లాలిస్తుంది, బుజ్జగిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి అర్థం, ఆమెకు ఆ కోపం శాశ్వతంగా ఉందా, లేదు. లేదా ఆ ప్రేమ శాశ్వతంగా ఉందా? ఏదీ లేదు. అవతల వాడిని బట్టి ఈమె రియాక్షన్ ఉంది. ఆమె న్యూట్రలే. ఉమ్, ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాం మనం. అవతల వాళ్ళని బట్టి మనం రియాక్ట్ అవుతాం. ఉమ్, అవతల వాళ్ళ బట్టి మన కన్క్లూజన్స్ ఉంటాయి. అంటే అవతల వాడు చెడు చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం, రాముడిలాగా ఉండాలిరా, రావణాసురుడిలాగా కాదు అని చెప్తాం. ఉమ్, ఇక్కడ మన పరిస్థితి ఏంటి, మనం తల్లిలాగా వాళ్ళ మీద ప్రేమ కానీ ద్వేషం కానీ లేకుండా సమభావంతోనే ఉంటాం. అట్లాగే మనం చేస్తున్న పనుల పట్ల కూడా మనం సాక్షి స్వభావంతో ఉండాలి అని అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి నాటకంలో ఒక వేషం వేశాడు. ఉమ్, ఆ నాటకంలో ఏడ్చే సన్నివేశం వస్తుంది, నవ్వే సన్నివేశం వస్తుంది, కోపగించుకునే సన్నివేశం వస్తుంది, ఇతరులను నిందించే సన్నివేశం వస్తుంది, ఎవడో తిడుతూ ఉంటే ఆ తిట్లు భరించే సన్నివేశం వస్తుంది. ఇప్పుడు వీటినన్నిటిని యాక్ట్ చేస్తాడా చేయడా? చేయాలి, చేస్తాడు. యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేశాడు. ఎలా చేస్తున్నాడు, ఇది యాక్షన్ అనేటువంటి స్పృహతో చేస్తున్నాడా లేదా? ఉమ్, అవతల వాడు తిట్టాడు, తిడితే నన్నే తిడతాడని ఫీల్ అయ్యాడా, నా వేషాన్ని తిడతాడని ఫీల్ అయ్యాడా? వేషాన్ని తిడతాడని ఫీల్ అవుతాడు, కానీ నన్ను తిడతాడని ఫీల్ కాదు. ఈ ఒక్కటి మనం అప్లై చేసుకున్నాం అంటే ఇదంతా సరిపోతుంది అంతే. ఆ గుణాతీతుడు అనే దానికి అర్థం ఏమిటంటే నువ్వు వేషం వేశావు. ఏం వేషం వేశావు? నేను ఆముదాల మురళి అనే వేషం వేశాను. ఆ వేషానికి ఇదిగో ఈ శరీరం ఇది ఉంది. కాబట్టి దీనికి తండ్రిగా ఉన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, భర్తగా ఉన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, లెక్చరర్ గా ఉన్నప్పుడు ఒక పని ఉంటుంది, అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. తండ్రిగా ఉన్నప్పుడు వచ్చే రిఫ్లెక్షన్స్ వేరు, భర్తగా ఉన్నప్పుడు వచ్చే రిఫ్లెక్షన్స్ వేరు, లెక్చరర్ గా ఉన్నప్పుడు వచ్చే రిఫ్లెక్షన్స్ వేరు. ఒక చోట సంస్కృతి ఉండొచ్చు, ఒక చోట నింద ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేయాలా, నేను ఈ వేషం వేశాను, ఈ పని చేస్తున్నాను అనేటువంటి భావంతో ఉండాలి తప్ప దాన్ని నేను లోపలికి తీసుకోకూడదు.
ఉమ్, సో వీఆర్ ప్లేయింగ్ డ్రామా, కుక్క వేషం వేశాం కాబట్టి మరుగుతున్నాం. మరగడం మన స్వభావం కాదు. ఇది స్వస్థత అంటే. ఉమ్, అర్థమైంది. ఈ భావన అది ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. మనం చెప్పినంత సులభంగా రాదు. అందుకే ఏం చెప్పాడు చివరి శ్లోకానికి వచ్చేటప్పటికి పరమాత్మ, భగవంతుని యందు భక్తితో ఉండండి అని చెప్పి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇవంతా చేసేటువంటి వాడికే ఇవంతా లేదు, మనమేముంది, ఆయన అవ్యయుడు. అంటే ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పటిదాకా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడు. మనం అవ్యయులు కాము, ఎప్పుడో పుట్టాం, ఎప్పుడో పోతాం. ఉమ్, అవ్యయుడైనటువంటి వాడి ముందర మనం ఎంత అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో దాన్ని భక్తి అంటాం. ఉమ్, సనాతనుడైనటువంటి వాడి ముందర మనం ఎంత, శాశ్వతుడైనటువంటి వాడి ముందర మనం ఎంత అని అనుకున్నప్పుడు అది భక్తి అవుతుంది. ఆ భక్తి మనకేం చెప్తుందంటే వాస్తవాన్ని చెప్తుంది. వాస్తవం ఏంటి? నువ్వు శాశ్వతం కాదు అని. శాశ్వతం కాదు అనుకున్నప్పుడు ఈ అహంకారం ఎందుకు, మమకారం ఎందుకు అనే భావన వస్తుంది. అంటే భక్తిలో నుంచి పరిణామం ఎక్కడికి రావాలి? వైరాగ్యంలోకి రావాలి, ఆత్మతత్వంలోకి రావాలి. అప్పుడు స్వస్థుడవుతాడు, అప్పుడు ధీరుడవుతాడు. ఎవడు స్వస్థుడో వాడు ధీరుడు. వాడి దుఃఖం లేదు, ఆనందం లేదు, అన్నిటి తుల్య నిందా స్తుతిర్మ సర్వారంభ పరిత్యాగం. ఇది శాస్త్రం. కష్టమైన పనే. చాలా కష్టం. కష్టమైన పని కాదు, చాలా కష్టం. ఇది 1000 మంది సాధన మొదలు పెడితే ఒక్కరికో ఇద్దరికో, అంటే మనం రమణ మహర్షి చరిత్రను, రామకృష్ణ పరమహంస చరిత్రను చూసినప్పుడు వాళ్ళ శరీరంలో పుండు ఏర్పడితే కూడా ఉమ్, అది శరీరానికి ఏర్పడింది అని చూడగలిగారు. ఇది సాధన. అంటే అంత సాధన ఉంది అని అర్థం. శరీరాన్ని వేరుగా చూడగలిగినంత సాధన చేయాలి, అప్పుడు గుణాతీతుడు అవుతాడు. మనం చిన్న చిన్న వాటికే అహంకార మమకారాలు పోతూ ఉన్నాము. ఎవడో ఒకడు మనల్ని, మన కొలీగ్ ఏదో ఒకటి అన్నాడు అని అంటే మన సమక్షంలో కాకుండా వేరే వాళ్ళ దగ్గర మన గురించి తప్పుగా చెప్పినాడు అంటేనే మనం భరించలేం. అది ఇట్లాంటి వాటిని అధిగమించాలి అని చెప్పడం కోసమే ఈ సాధన చెప్పారు. అర్థమైంది. ఆ. మంచిగా చెప్పారు. నాకు అర్థమైనంత నేను చెప్పానండి. ఇది నేను చెప్పింది ఇది దిస్ ఇస్ నాట్ కన్క్లూజన్. ఉమ్, ఇది మీరు సాధన చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది ఎంత ఏమిటంటే తీపి గురించి చెప్పండి అన్నప్పుడు లడ్డు ఎప్పుడైనా తిన్నారా? ఆ లడ్డు లాగా ఉంటుంది చూసినారా? అదే తీపి అని నేను చెప్పడం అంతే. ఉమ్, మీ సాధన మీరు చేసే కొద్దీ ఇది మెల్లమెల్లగా అవగతం అవుతూ వస్తుంది. ఆ ఆనందాన్ని మీరు పొందుతారు. ఉంది. నేనే లడ్డు నేనే తినాలి, అప్పుడే నాకు తెలుస్తుంది. అంతే అంతే అంతే. నేను చెప్పిన తీపికి లడ్డు అని నేను చెప్పానే, అది కూడా సమగ్రం కాదు. ఉమ్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్నెస్. ఉమ్, ఎందుకంటే మీరు లడ్డు తిన్న తర్వాత మైసూర్ పాకు తిన్నారనుకోండి, దీనికంటే ఇది తీయగా ఉంది, తీపి అంటే ఇదేం చెప్పాడు ఈయన అని అంటే నాకు అందుబాటులో ఉంది నేను చెప్తాను అంతే. ఇంకెవడో ఒక ఆయన గులాబ్ జామున్ తింటాడు, అది దీనికంటే బాగుంది అని అంటాడు. ఉమ్, సో ఇది కూడా కొలమానం కాదు. అందువల్ల అందుకే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే మాట ఎందుకు వచ్చింది? ఒకే పరబ్రహ్మాన్ని అనేకంగా చెప్పినారని. అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా చెప్పడానికి కారణం కూడా ఇదే. ఆ చెప్పేవాడు, ఆ ప్రిసిప్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి ఏం అర్థమైందో అది చెప్తాడు అంతే. నేను చెప్పినప్పుడు ఇట్లా ఉండొచ్చు, ఇంకొక మహాత్ముని దగ్గర విన్నప్పుడు ఆయన ఇంకో రకంగా చెప్తాడు దీన్ని. ఆయన సాధనని దాంట్లో రంగరించి చెప్తాడు. ఏమీ చెప్పకుండా ఉండే గురువు దొరికినాడంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క. దక్షిణామూర్తి లాగా. అందుకే ఏదో ఒకటి బ్రహ్మసూత్రాలలో బ్రహ్మ మోగవాడు, చెవిటివాడు, గుడ్డివాడు అన్నట్టుగా
అదే. కాబట్టి దక్షిణామూర్తి లాగా ఉంటే అది అంతా చెప్పినట్టు, అప్పుడే సంపూర్ణం అవుతుంది. అంటే ఏమి చెప్పినా అది ఒక కన్క్లూజన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ పాయింట్ చెప్పింది ఏంటంటే కంక్లూజన్స్. నా నేను నేను ఒక ఆలోచన చేసి నా అభిప్రాయాన్ని ఐ ఆమ్ ఎక్స్ప్రెసింగ్ మై కన్క్లూజన్. సో యు ఆర్ మేకింగ్ యు ఆర్ మేకింగ్ టు ఫ్రేమ్ ఇంటూ మై కన్క్లూజన్. యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ టు కమ్ ఇన్ టు మై కన్క్లూజన్. అది కూడా తప్పే. కానీ అది నేను తప్పు అంటండి. ఎప్పుడైతే మీ అంతకు మీకు కన్క్లూజన్ వస్తుందో అప్పుడు అది మీకు సెట్ అవుతుంది. నా కన్క్లూజన్ లేక మీరు రావాలంటే అది కాదు, అయ్యే పని కాదు. అట్లా నా సెట్ ఆఫ్ రూల్స్ లేకి మీరు రావాలంటే రామాయణం అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్, భారతం అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్. మనం ఎందుకు అవి చేయమని చెప్తున్నామంటే దానివల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ పరిసరాలకు కానీ మీ సమాజానికి కానీ ఇబ్బంది లేదు కాబట్టి ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని పాటించమని చెప్తున్నాం. దాంట్లో ఇబ్బంది ఉండేటువంటి వాడు ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని పాటించడు. వానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏంటంటే రామాయణాన్ని నేను ఫాలో కావాలంటే దశరథుడు 3 భార్యలను చేసుకున్నాడు, ఆయన్ని ఫాలో కావాలన్నా, రాముడు ఒక్కరినే చేసుకున్నాడు, ఈయన్ని ఫాలో కావాలన్నా అనేది. వాట్ ఈస్ ద కన్క్లూజన్? నువ్వు దాంట్లో నుంచి ఏది తీసుకుంటే అదే నీ కన్క్లూజన్. అంతే అంతే. ఇప్పుడు ఏ ఫ్రేమ్ మనకు సరిపోతుందో ఆ ఫ్రేమ్ చూసుకుంటాం. మనం బట్టల షాప్లోకి వెళ్ళాం, డిజైన్ బాగుందని అండర్ సైజ్ కొనుక్కోం. ఈవెన్ దో దట్ ఈస్ వెరీ గుడ్ డిజైన్, we won't purchase the undersize. కాబట్టి అది రామాయణం చెప్పినా భారతం చెప్పినా మనకు సెట్ కానటువంటి కన్క్లూజన్ ని మనం తీసుకోము. రామాయణం చెప్పింది కదా అని మనం చేయం, భారతం చెప్పింది కదా అని మనం చేయం. ఆ చెప్పేటివన్నీ ఏమిటంటే మనకు అవి దారి దీపం, వెళ్ళడానికి చూపించేటువంటి దారి. నేను లడ్డు తినమన్నాను, తీపి ఎట్లుంటుందో తెలుస్తుంది అని అంటే మీరు తీపి అంటే లడ్డే అనే కన్క్లూజన్కి రావద్దు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. రామాయణం ఈజ్ అన్ ఎగ్జాంపుల్, భారతం ఈజ్ అన్ ఎగ్జాంపుల్, అష్టాదశ పురాణాలు ఎగ్జాంపుల్స్, వేదాలు ఎగ్జాంపుల్స్. యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ట్రూత్. మీకు ఎక్స్పీరియన్స్ కానటువంటిది ఏది ట్రూ కాదు. దట్ ఇస్ ఏ కన్క్లూజన్ మేడ్ బై సంబడి విత్ దేర్ ఎక్స్పీరియన్స్. That may differ with you because your experience is different, my experience is different, Munram Reddy's experience is entirely different. నేనేమంటాను, జనవరిలో చలిగా ఉంటుంది అని అంటాను. బికాజ్ నేను ఎక్కడున్నాను, ఇండియాలో ఉన్నాను కాబట్టి జనవరిలో చలిగా ఉంటుంది. What about who are very near to the South Pole or North Pole? వాళ్ళకి జనవరిలోనే చలి ఉంటుందా? లేదు. సో జనవరిలో చలి ఉంటుంది అనేటువంటి కన్క్లూజన్ ఏమిటి? వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్? ఇట్ ఇస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. దట్ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్, from time to time. కాబట్టి కన్క్లూజన్స్ తో ఉండాలా లేదా అనేది తాత్కాలికము. కన్క్లూజన్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ ద వే.
Ramayana is not the destination, it's the way. All epics are the ways, not the destinations. So destination, what is the destination? Swastaha. నీలో నువ్వు ఉండడం డెస్టినేషన్. నీలో నువ్వు ఉండడానికి అదొక మార్గం చెప్పింది, ఇదొక మార్గం చెప్పింది, అదొక మార్గం చెప్పింది. వాల్మీకి ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. వ్యాసాస్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. రామావతారంలో ఒక భార్య, కృష్ణావతారంలో 8 మంది భార్యలు. ఇప్పుడు విచ్ కన్క్లూజన్ ఐ హ్యావ్ టు ఫాలో? అంటే I have to go through my situation, my time, my boundaries. ఈ దేశము, ఈ ప్రజలు, ఇక్కడుండే రూల్స్, ఇక్కడుండే రెగ్యులేషన్స్. నా కృష్ణుడు 8 మందిని చేసుకున్నాడు, నేను కూడా చేసుకుంటాను అంటే అది యాంటీ లా. చేసుకోకూడదు కదా ఈ చట్టం ప్రకారం. అవును, అర్థమైంది. కాబట్టి ఇవన్నీ గుణాల యొక్క ప్రవర్తనలు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆల్ కన్క్లూజన్స్ ఆర్ గుణాల ప్రవర్తనలు. ఈ త్రిగుణాల యొక్క ప్రవర్తనని మనం చూస్తూ ఉండాలి. దీని గుణాతీతుడిగా స్వస్థః. మన ఒరిజినల్ క్యారెక్టర్ వేరు. మనం ఇప్పుడు దుర్యోధనుని క్యారెక్టర్ వేశాం. అందువల్ల తమ్ముడా దుశ్శాసన ఆ పాంచాలిని పట్టి లాక్కురాను, పాంచాలిని బట్టి లాక్కురా అని చెప్పి అన్నప్పుడు మనం ఎప్పుడు దుర్యోధనుడని కాదు అర్థం. ఆ వేషం వేసినప్పుడు ఆ డైలాగ్ చెప్పింది. అది చూసినటువంటి వాడు కన్క్లూజన్కి వచ్చేసి అరే వీడు స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని కన్క్లూజన్కి వచ్చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. అందువల్ల స్వస్థః. దానికి మనం భగవంతునితో అనుసంధానమై, అశాశ్వతుడైనటువంటి వాటితో అనుసంధానమై తెలుసుకోవాలి అని చెప్పాడు. ఇంకేమైనా ఉన్నాయా? కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.